మార్నింగ్, వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. వనపర్తి జిల్లా ఆర్టీఓ ఆఫీస్ వద్ద ధర్నా, ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ ధర్నా. రాష్ట్ర ప్రభుత్వం సిపిఎస్ విధానం రద్దు చేస్తూ వెంటనే ఉత్తర్వులు ఇవ్వాలని డిమాండ్. ఏదుల రిజర్వాయర్ లో ఏర్పాటు చేసిన రైతన్నల సంబరాల్లో పాల్గొన్న మంత్రి సింగిరెడ్డి. ముందు చూపుతో భవిష్యత్తును కలగన్నది ఒకే ఒక్కడు మన కేసీఆర్ అని ప్రశంస. పైడిగూడెం గ్రామం నుంచి నల్లబెల్లి వైపు వెళ్లే దారిలో సిబిఐ మావోయిస్టు పార్టీ కొరియర్ల అరెస్ట్. నిందితుడి 20 లక్షల నగదు, ఒక జిలెటిన్ స్టిక్, కార్డెన్స్ వై డిటోనేటర్, ఒక కార్ స్వాధీనం. సిద్దిపేట జిల్లా గజ్వేల్లో ఏజెడ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కబడ్డీ పోటీలు. ప్రతిభ కనబర్చిన క్రీడాకారులను ప్రో కబడ్డీ వంటి వేదికలపై ఆడేందుకు అవకాశం కల్పిస్తామని వెల్లడి. సిపిఎస్ విధానం రద్దు చేయాలి, ఐఆర్ ప్రకటించాలి, పెండింగ్ బిల్స్ క్లియర్ చేయాలి. ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ వనపర్తి జిల్లా. సిపిఎస్ విధానం రద్దు, పిఆర్సీ కమిటీ ఐఆర్ ప్రకటన, ఎన్డీపీ 2020 రద్దు, ఉపాధ్యాయుల బదిలీ, పదోన్నతులు తదితర డిమాండ్స్ పరిష్కారం కోరుతూ ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ ఆధ్వర్యంలో నేడు వనపర్తి జిల్లా ఆర్టీఓ ఆఫీస్ వద్ద ధర్నా చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ జిల్లా నాయకులు రవిప్రసాద్ గౌడ్, డి కృష్ణయ్య, మద్దిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం సిపిఎస్ విధానం రద్దు చేస్తూ వెంటనే ఉత్తర్వులు ఇవ్వాలని, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు వేతన సవరణ కమిటీ వేసి జూలై 1 నుండి ఐఆర్ ప్రకటించారన్నారు. ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు నిర్వహించాలని, నూతన విద్యా విధానం 2020ని రాష్ట్రంలో అమలు చేయకూడదని, భాషా పండితులు, పీఈటీల పదోన్నతులపై కొన్ని న్యాయపరమైన చిక్కులు తొలగించి పదోన్నతులు ఇవ్వాలన్నారు. ఉద్యోగ ఉపాధ్యాయ పెంచిన జీతాలు నెల మొదటి రోజున వేయాలని, అన్ని రకాల పెండింగ్ బిల్స్ వెంటనే విడుదల చేయాలని, కేజీబీవీయూఆర్ఏ సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ ఉద్యోగులకు బేసిక్ పే ఇచ్చి రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ వనపర్తి జిల్లా నాయకులు రవిప్రసాద్ గౌడ్, డి కృష్ణయ్య, మద్దిలేటి శ్రీనివాసులు, హమీద్, కృష్ణయ్య, బోరెల్లి వెంకటేష్, కొంకల వెంకటనారాయణ, జ్యోతి, అరుణ, సూరయ్య, సాయిబాబా, అయోధ్య, రాములు, భాస్కర్, లక్ష్మణ్ నాయక్, రిటైర్డ్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. అనంతరం ర్యాలీగా వెళ్లి కలెక్టర్ కార్యాలయం దగ్గర డిమాండ్లతో కూడిన వినతి పత్రం సమర్పించారు. ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు వనపర్తి జిల్లాలో ధర్నా నిర్వహించడం జరిగింది. లేదు, ఉపాధ్యాయుల సమస్యలు పట్టించుకోవడం లేదు, రోజు రోజుకు సమస్యలను తీవ్రతరం చేస్తూ ఉంది. ఇది సరైనది కాదని చెప్పేసి ఈ ధర్నా సందర్భంగా మేము హెచ్చరిస్తూ ఉన్నాం. తెలంగాణ వచ్చిన తర్వాత ఉద్యోగస్తుల సమస్యలు పరిష్కారం అవుతాయని భావించడం తప్ప రోజు రోజుకు ఉపాధ్యాయ సమస్యలు పెరిగిపోతూ ఉన్నవి. ఏ ఒక్క సమస్య పరిష్కరించడం లేదు. గత 8 సంవత్సరాలుగా ఉపాధ్యాయులకు ట్రాన్స్ఫర్స్ లేవు, ప్రమోషన్స్ లేవు, పైగా నెలల జీతాలు కూడా ఇవ్వడం లేదు. అనేక బిల్లులను పెండింగ్లో ఉంటే 2 సంవత్సరాలుగా పెండింగ్లో ఉంటా ఉన్నవి. ఐఆర్ను ఇవ్వడం లేదు, పిఆర్సీని ప్రకటించడం లేదు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యావరణ అనుమతులు సాధించిన సందర్భంగా ఏదుల రిజర్వాయర్ లో ఏర్పాటు చేసిన రైతన్నల సంబరాల్లో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి భారీ ఎత్తున రైతులు, ప్రజలు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏదుల రిజర్వాయర్ లో ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి నిరంజన్ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు ప్రజలు. వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ రాబోయే రోజుల్లో ప్రజలకు ఏ సమస్యలు లేకుండా ఇంత గొప్ప నిర్మాణాలు అవుతాయని ఎవరు ఊహించలేదన్నారు. కానీ ఊహించింది కలగన్నది, ఇలా చేయాలని తలపించింది ముందు చూపుతో భవిష్యత్తు కలగన్నది ఒకే ఒక్కడు, అది మన కేసీఆర్ అని చెప్పారు. కొడుతూనే ఉండాలి, కొడుతూనే ఉండాలి, కొడుతూనే ఉండాలి, కొడుతూనే ఉండాలి. ఇది పాలమూరు విజయఢంక, పాలమూరు ప్రజల హృదయ స్పందన, పాలమూరు కష్టజీవుల రైతన్నల యొక్క గుండె చప్పుడు, ఇది పాలమూరు ప్రజల గుండె చప్పుడు. మా ఐక్యమత్యం ఇదే, మా బలం ఇదే, మేము ఇట్లే ఉంటాం, కేసీఆర్ వెంబడే ఉంటామని చెప్పి ఇంకా ఆఖరి 10 సెకండ్లు గట్టిగా చప్పట్లు కొట్టవలసిందిగా మీ అందరి ప్రజలకు సమస్యలు లేకుండా ఇంత గొప్ప నిర్మాణాలు అయితే అని చెప్పి ఎవరు ఊహించలేదు. కానీ ఊహించింది కలగన్నది, ఇట్లా చేయాలని తప్పించింది చాలా ముందు చూపుతో 1000 ఏళ్ల భవిష్యత్తును కలగన్నది ఒకే ఒక్కడు, అదే కేసీఆర్. అందుకోసమే పర్యావరణ అనుమతులకు దరఖాస్తు చేసినాం, వాళ్ళని ఒప్పించినాం. ఏ రకంగా మనది న్యాయసమ్మతమైందో, ఏ రకంగా మనది సాంకేతికంగా కరెక్టో మన వాదన మొత్తం వినిపించినాం ఢిల్లీలో ఆ సంస్థకు. వాళ్ళు ఇక్కడ పెట్టి ఎంతో కృషి వల్ల కూడా జిల్లా వనపర్తికి
ఆయన పట్టుదల వల్ల. ఇప్పుడు దయచేసి ఈ చైర్ల మీద వాళ్ళందరూ లేయాలి. ఓన్లీ ప్రెస్ మాత్రమే ఈ చైర్స్. వేదికకు రైతు వచ్చింది కాబట్టి వాళ్ళకి గౌరవం ఇవ్వాలి. మిగతా మన నాయకులు సహకరించాలి ప్లీజ్. ఏమనుకోకండి, పెద్దలు వయసు నాకన్నా వయసులో పెద్దలు ఉన్నారు, క్షమించాలి. ఉండేది అది కూడా నెరవేరలే. ఇవన్నీ ఇప్పుడు నెరవేరుతున్న క్రమంలో ఆ పాత తరం మాకు చాలా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలం పైడిగూడెం గ్రామం నుంచి నల్లబెల్లి వైపు వెళ్లే దారిలో దుమ్ముగూడెం పోలీసులు మరియు సిఆర్పీఎఫ్ 141 బిఎన్ బెటాలియన్ సిబ్బంది తనిఖీలు చేస్తుండగా అతివేగంగా వెళ్తున్న కారులో 4 అనుమానాస్పదంగా కనిపించడంతో వారిని ఆపబోగా వేగంగా పరవటానికి ప్రయత్నించగా వారిని వెంబడించి పట్టుకొని విచారించి నిషేధిత సిపిఐ మావోయిస్టు పార్టీ కొరియర్లుగా గుర్తించి అరెస్టు చేశారు. వారి వద్ద నుండి 20 లక్షల రూపాయల నగదు, ఒక జిలెటిక్ స్టిక్ మరియు కార్డెన్స్ వైర్, ఒక డిటోనేటర్, ఒక కారును స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. నిందితులు కుంజార్ అక్బరన్, రవితేజ, సతీష్, దినేష్ కుమార్ గా గుర్తించారు. నిందితులు నిన్న మావోయిస్టులను కలవగా పోలీసు క్యాంపులను భారీగా పెట్టి మావోయిస్టులకు పోలీసులు నష్టం చేస్తున్నారని, వారిని పూర్తిగా తుడుముట్టించాలని, వారికి అవసరమైన జిలెటిన్ స్టిక్స్ మరియు పేలుడు పదార్థాలు తయారీకి వాడే పదార్థాలు సమకూర్చడానికి 20 లక్షల రూపాయలు వారికి ఇచ్చినట్టుగా తెలియజేశారు. కేశవరావు మరియు స్టేషన్ సిబ్బంది సిఆర్పిఎఫ్ 141 బటాలియన్తో పాటు వెహికల్ చెకింగ్ చేస్తున్నప్పుడు పైడిగూడెం నుంచి చిన్నానెల్లవల్లి రూట్లో వెళ్తున్న ఒక దారిలో ఒక కార్ AP05ED 2543 ఇది చాలా వేగంగా వెళ్ళి పారిపోతున్నప్పుడు దాన్ని పట్టుకొని ఇక్కడున్న నలుగురిని మనం విచారించగా మనకు వాళ్ళు నలుగురు అదుపుకు తీసుకోవడం జరిగింది. అండ్ వాళ్ళ వద్ద మనకు 20 lakh క్యాష్, ఒకటి జెలటిన్ స్టిక్స్, కార్డెక్స్ వైర్ 1/2 మీటర్, డిటోనేటర్ ఒకటి అండ్ 2 లైవ్ రౌండ్స్, అలాగే ఒక కారు, అది వాళ్ళు ఏది ట్రావెల్ చేస్తున్నారో ఆ కార్ని మనం అదుపుకు తీసుకున్నాం. వీళ్ళని విచారించగా వీళ్ళు ఇదన్నీ కూడా ఈ ఒక శాంపుల్ ఏమేమి కనపడుతున్నాయి, ఒక డిటోనేటర్, జెలటిన్ స్టిక్స్, రౌండ్స్, కార్డెక్స్ వైర్ ఇదన్నీ కూడా లోపల మావోయిస్ట్ వాళ్ళకి చూయించి. సిద్దిపేట జిల్లా గజ్వేల్లో ఏజెడ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కబడ్డీ పోటీలను జ్యోతి ప్రజ్వలన చేసి ఎమ్మెల్సీ యాదవరెడ్డి, ఎఫ్టీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి, మార్కెట్ కమిటీ అధ్యక్షుడు మాదాసు శ్రీనివాస్, ఏసీపీ రమేష్ లు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం సైతం క్రీడల కోసం కోట్ల రూపాయలను కేటాయించిందని తెలిపారు. యువత చెడు వ్యసనాలకు పోయి డబ్బు ఒత్తిళ్లకు గురి కాకుండా క్రీడలు దోహదం చేస్తాయన్నారు. ఇంత చక్కటి కబడ్డీ పోటీలను చేసిన జుబేరుని ప్రముఖులు ప్రశంసించారు. జుబేరు మాట్లాడుతూ ఈ పోటీలో ప్రతిభ కనబర్చిన క్రీడాకారులను ప్రో కబడ్డీ వంటి వేదికలపై ఆడేందుకు అవకాశాన్ని కల్పిస్తామని పేర్కొన్నారు. అసోసియేషన్ పేరిట నిర్వహించి తెలంగాణ రాష్ట్రంలోని కబడ్డీని ఏర్పాటు చేసినటువంటి కబడ్డీ అసోసియేషన్ శివకుమార్ గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి వచ్చినటువంటి ఆర్గనైజర్స్ వారిని వేదికపైకి ఆహ్వానిస్తా ఉన్నాం. రాజు, బాలు, భాస్కర్, కర్ణాకర్, అంకుశం, ఈ 5 మంది సార్ ఉండండి సార్
ముఖ్యంగా కబడ్డీ విషయానికి వస్తే వాస్తవానికి కబడ్డీ అనే ఆట ఇది మనుషుల మట్టి ఆట. మన గ్రామీణ ప్రాంతంలో పుట్టిన ఆట ఈ రోజు ఒలింపిక్స్ లో కూడా గుర్తింపు పొంది ఈ ఆటను కూడా ఒలింపిక్స్ టోర్నమెంట్ లో దాకా కూడా తీసుకుపోయిన గొప్ప మన క్రీడా స్ఫూర్తి మన భారతదేశం. క్రీడలది లీడర్లది అధికారులది కూడా. అప్పటి నుంచి మొదలుకొని ఇప్పటిదాకా కూడా నాకు తెలిసినంత మటుకు ఒలింపిక్స్ లో కూడా ప్రతిసారి మన భారతదేశమే ఛాంపియన్ గా నిలిచింది. ఎందుకంటే రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా నిర్మిస్తున్న కర్మేన రిజర్వాయర్ కు జూరాల ప్రాజెక్టు ద్వారా నీటిని ఎత్తిపోయాలని మాజీ మంత్రి కాంగ్రెస్ పార్టీ నేత నాగం జనార్దన్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని ఆయన స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పర్యావరణ అనుమతుల పేరుతో అధికార పార్టీ నేతలు సంబరాలు జరుపుకోవడం ఓట్ల కోసమేనని విమర్శించారు. ప్రాజెక్టు పనులను ప్రారంభించి 84 నెలలు గడుస్తున్నా 30 నెలల్లో పూర్తి చేస్తామన్న ప్రాజెక్టును ఎందుకు పూర్తి చేయలేదన్నారు. ఈ సంబరాలు జరుపుకోవడం సిగ్గుచేటని విమర్శించారు. స్థానిక ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డికి ప్రాజెక్టులపై కనీస అవగాహన లేదని, ఆయన సంబరాలు చేసుకోవడం కాంట్రాక్టర్ల కోసమేనని అన్నారు. ఈ సమావేశంలో పార్టీ సీనియర్ నాయకులు డాక్టర్ నాగం శశిధర్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి అద్దం రవి, మండల పార్టీ అధ్యక్షులు కోటయ్య, మున్సిపాలిటీ అధ్యక్షులు పాండు, తాడూరు మండల పార్టీ అధ్యక్షులు లక్ష్మయ్య, ఐఎన్టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బంగారి పర్వతాలు, నాయకులు సుల్తాన్ అహ్మద్, భీముడు తదితరులు పాల్గొన్నారు. సస్యశ్యామలం చేస్తా అని చెప్పిన మాట నిలబెట్టుకునేటందుకు తెలంగాణ రైతుల గొంతులు కోస్తున్నాడు. ఎవరివి? మహబూబ్నగర్ జిల్లా, రంగారెడ్డి జిల్లా, నల్గొండ జిల్లా, ఖమ్మం జిల్లా, ఇక ఇవి నల్గొండ ఇవన్నీ కూడా మొత్తం ఈ తెలంగాణలో ఉండే రంగారెడ్డితో సహా అన్ని జిల్లాలు కూడా మొత్తం నిజంగా చెప్తున్నాయి. నేను ఇది మీరు చెప్తున్నాను ఇలా మీరు ఇది రికార్డు చేసి పెట్టండి. ఒక 7-10 ఏళ్ళ తర్వాత మీరు చూడండి మన జిల్లాల పరిస్థితి ఏముంటుందో మీరు చూడండి. ఇది ఇప్పుడు నాకేదో ఓట్ల కోసం దగ్గర చెక్ చేయాలి, చెక్ పెట్టాలి. ఎక్కడో దగ్గర వీటిని ఆపకపోతే చాలా ఇబ్బందుల పాలైపోతుంది తెలంగాణ. ఇది నిజంగా దీని విషయంలో నాకైతే చాలా ఓసారి రాత్రి కూడా నిద్ర వస్తలేదు, ఆ పరిస్థితిలో ఉన్నా. ఇలా అందుకోసం ఒకటి మన టిండి, ఆ టిండి కార్డు కంటే ముందర ఎస్ఎల్బిసి ఏమో పని కాదు, మనకు సొరంగం ద్వారా వచ్చే నీళ్ళదేమో పని కాదు, అది పని కాదు. ఈడ వాళ్ళేమో అన్నీ చేర్చుకుంటారు, మొత్తం నీళ్ళు దోసుకుంటారు అని చెప్పని ఇవాళ కేసీఆర్ దయతో జగన్మోహన్ రెడ్డి మళ్ళీ 3 TMCల ఏదైతే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ సంగమేశ్వరం అంటామో దాన్ని ఇవాళ గేట్లు ఓపెన్ చేసిందా? సిగ్గు లేకుండా ఈ ముఖ్యమంత్రి తలకాయ ఆడబెట్టుకుంటున్నాడు, నాకు అర్థం కాదు. అసలు ఎప్పుడు గేట్లు ఓపెన్ చేయాలి? నీకు కోదిరెడ్డిపాడు గేట్లు ఎప్పుడు ఓపెన్ చేయాలి? సర్ప్లస్ అవుతుంటే ఓపెన్ చేయాలి. ఏది? శ్రీశైలం పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి పర్యావరణ అనుమతులు తీసుకొచ్చిన సీఎం కేసీఆర్ కి కృతజ్ఞతలు తెలుపుతూ ఆయన చిత్రపటానికి కృష్ణా జలాలతో రైతులు ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి అభిషేకం చేశారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున టపాకాయలు కాలుస్తూ సంబరాలు చేసుకున్నారు. ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ రైతులకు సుమారు 13 లక్షల ఎకరాకు సాగునీరు అందించాలని చేపట్టిన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో నాయకులు కొంతమంది సుప్రీంకోర్టులో కేసులు వేసి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు అనుమతులు రాకుండా అడ్డుకున్నారని, రైతు బాంధవుడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ ఎలాగైనా రైతులకు సాగునీరు అందించాలని న్యాయ పోరాటం చేసి ఈ రోజు కుట్రలను తిప్పికొట్టి కేసులను అధిగమించి మన పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు సాధించినందుకు చాలా సంతోషంగా ఉందని అన్నారు. రైతులు స్వచ్ఛందంగా విచ్చేసి ఇంత పెద్ద ఎత్తున వట్టెం రిజర్వాయర్ ఆనకట్టపై సీఎం కేసీఆర్ చిత్రపటానికి కృష్ణా జిల్లాలతో అభిషేకం నిర్వహించడం, సీఎం కేసీఆర్ ధన్యవాదాలు తెలపడం చాలా శుభ పరిణామమని అన్నారు. ఈ కార్యక్రమంలో డీసీబీ డైరెక్టర్ జక్కా రఘునందన్ రెడ్డి, బిజినపల్లి ఎంపీపీ శ్రీనివాస్ గౌడ్, మాజీ
మాజీ మార్కెట్ చైర్మన్ ఈశ్వర్ రెడ్డి, పలువురు ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో బస్టాండ్ నుంచి ప్రభుత్వ ఆసుపత్రి నుంచి బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించి సీఎం కేసీఆర్ దిష్టి బొమ్మను దహనం చేశారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కొత్తపల్లి కుమార్ మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం విద్యార్థి ఉద్యమాల నుండి ఎదిగి నేడు విద్యార్థులను అణచివేసే చర్యలను చేపట్టడం హేయనీయమన్నారు. మొన్న గ్రూప్ 1 సంఘటన మరొక ముందే నేడు మరోసారి గ్రూప్ 2 ఉద్యోగ అభ్యర్థులను వంచడానికి పూనుకున్నదని విమర్శించారు. గ్రూప్ 2 సిలబస్ మారిందని, విద్యార్థులు చదవడానికి కొంత సమయం కావాలని అడగడం తప్ప అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. సిలబస్ పుస్తకాలే ప్రింట్ కాకుండా ఎగ్జామ్ నిర్వహించడం విడ్డూరమన్నారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం దిగివచ్చి గ్రూప్ 2 అభ్యర్థులకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ జిల్లా అధ్యక్షులు పృథ్వీరాజ్, జిల్లా ప్రధాన కార్యదర్శి బోనాసి రామచందర్, అసెంబ్లీ ఇన్ఛార్జ్ కొత్తపల్లి కుమార్, అసెంబ్లీ అధ్యక్షులు మహేష్ యాదవ్, ప్రధాన కార్యదర్శి కళ్యాణ్ తదితర నాయకులు పాల్గొన్నారు. కర్నూలు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నాగర్ కర్నూలు పట్టణ కేంద్రంలో రాస్తారోకో నిర్వహించడం జరిగింది. ఎందుకంటే ఈరోజు ఉదయం 10 గంటలకు హైదరాబాద్ దగ్గర గల గన్ పార్క్ దగ్గర బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు ముఖ్యమంత్రి అభ్యర్థి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు 6 లక్షల మంది నిరుద్యోగ విద్యార్థులకు న్యాయం జరగడం కోసం గ్రూప్ 2 పరీక్ష వాయిదా వేయాలని సత్యాగ్రహ దీక్షకు పిలుపునివ్వడం జరిగింది. ఈ వార్త అందుకున్న ప్రభుత్వం బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సారు విద్యార్థులకు మద్దతుగా గన్ పార్క్ దగ్గర సత్యాగ్రహ దీక్ష చేస్తని చెప్పి ప్రకటిస్తే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సారును గృహ నిర్బంధం చేసింది. అసలు కారణం ఏంది? అసలు ఆయన చేసిన ఏం నేరం చేసిండు? ఎందుకు భయప్రాంతం గురి చేస్తూ ఉన్నారు? ఒక ఐపీఎస్ ఆఫీసర్ తను ఎంతో ఉన్నత చదివి ఈ రాష్ట్ర విద్యార్థుల కోసం ముందు చూపుతోన గత కొన్ని నెలల కిందనే ఈ టీఎస్పీఎస్ మీద అనుమానాలు వ్యక్తం చేసిండు. ఎన్నిసార్లు మొత్తుకున్నా కూడా ఆ జనార్దన్ రెడ్డి గారిని ఇప్పటివరకు తీయలేకపోయిండు. అందుకే ఆల్ ఇండియా షెడ్యూల్డ్ క్యాస్ట్ రైట్స్ ప్రొటెక్షన్ సొసైటీ రాష్ట్ర అధ్యక్షుడు హరికృష్ణ ఆధ్వర్యంలో గద్దర్ సంతాప సభ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జాతీయ అధ్యక్షుడు రాజు ఉస్తాద్ హాజరయ్యారు. గద్దర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కొవ్వొత్తులు వెలిగించి ఆయన ఆత్మకి శాంతి కలగాలని 2 నిమిషాలు మౌనం పాటించారు. ఈ కార్యక్రమంలో చెరుకు రామచందర్, బిట్లు వెంకటేష్, ఏ నవీన్, ఉత్తమ్, సుమన్, విజయ్, మద్దల ప్రభాకర్, కేవీఎస్ రాజు, పరశురాం, కరుకరాం, విశాల్ తదితరులు పాల్గొన్నారు.
डॉक्टर बाबा साहब अम्बेडकर डॉक्टर बाबा साहब अम्बेडकर डॉक्टर बाबा साहब अम्बेडकर अमर है अमर है डॉक्टर बाबा साहब अम्बेडकर डॉक्टर बाबा साहब अम्बेडकर डॉक्टर बाबा साहब अम्बेडकर अमर है अमर है యావత్ తెలంగాణ భాషలకు మరియు యావత్ ప్రపంచం భాషలకు ఈరోజు ప్రజాగాయకుడు గద్దారన్న అంటే తెలియని మనిషి ఎవరు లేరు లేకపోరు. ఆయన మొన్న సడన్గా ఆయనకు హార్ట్ వచ్చింది. హార్ట్ వచ్చిన తర్వాత తప్పనిసరిగా డాక్టర్స్ అందరు కలిసి అపోలో హాస్పిటల్లో ఆపరేషన్ చేయాలి, ఆపరేషన్ చేస్తేనే బాగుంటుందని అన్నందుకు ఆయనకి ఇంత పూర్వమే యావత్ ప్రపంచానికి తెలుసు ఈ ఆయనకు హరికృష్ణ గద్దారన్న ఆత్మశాంతి గురించి అందరూ తనకు నిండు పాటించగలరు. जोहार जोहार गद्दारना जोहार 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 गद्दारना गद्दारना अमर है अमर है अमर है अमर है जय भीम అంబేద్కర్ భవన్లోని లో ట్యాంకుల్లో ఉన్న ఈరోజు ఇక్కడ విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరూ గద్దార్ అభిమానులకు ఈరోజు తెలియజేయడం ఏంటంటే ఈరోజు సంస్కరణ సభ పెట్టుకోవడం జరిగింది. ఆల్ ఇండియా షెడ్యూల్ క్యాస్ట్ ప్రొటెక్షన్ సొసైటీకి గద్దరన్న గారి సేవలు మర్చిపోలేనిది. ఆ రాగంతో మేము ప్రతి తాలూకా మండల్ జిల్లా తాలూకా మండల్ జిల్లాలో అన్నగారి పాటలతో స్ఫూర్తితో మేము సొసైటీని ముందుకు తీసుకెళ్లిన సందర్భాలు గుర్తు చేసుకుంటే ఈరోజు అన్నగారి గానము. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం అమీన్పూర్ మున్సిపాలిటీలో దళిత కుటుంబాలకు దళిత బంధు ఇవ్వాలని బీరంగూడ మండి మార్కెట్ నుండి శివాలయం క్రాస్ రోడ్ వరకు మున్సిపాలిటీ ప్రెసిడెంట్ శశిధర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన ర్యాలీ కార్యక్రమంలో పటాన్చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్ ముఖ్యమంత్రి కేసీఆర్ దిష్టి బొమ్మను దానం చేశారు. ఈ సందర్భంగా కాటా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ అధికార పార్టీకి చెందిన దళితులను మాత్రమే దళిత బంధు పథకానికి ఎంపిక చేయడం సరైంది కాదన్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా ప్రతి ఒక్క కుటుంబానికి దళిత బంధు ఆర్థిక సహాయం అందించే వరకు కాంగ్రెస్ ఆందోళన కార్యక్రమాలు చేస్తోందన్నారు. అన్ని రకాల వర్గాల ప్రజలకు సంక్షేమం కాంగ్రెస్ తోనే సాధ్యమన్నారు. ఈ కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కాటా సుధా శ్రీనివాస్ గౌడ్, టీపీసీసీ కార్యవర్గ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, గ్రామ అధ్యక్షులు, కార్యకర్తలు, యూత్ కాంగ్రెస్ సభ్యులు, కేఎస్డీ యువసేన సభ్యులు పాల్గొన్నారు. దేశంలోని మొట్టమొదటిసారిగా బీసీల ఆర్థిక స్వావలంబన
కులవృత్తుల పరిరక్షణ కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ బీసీ బంధు పథకం ప్రవేశపెట్టారని ఎంపికైన ప్రతి లబ్ధిదారునికి ₹1,00,000 ఆర్థిక సాయం అందిస్తూ వారి జీవితాల్లో కొత్త వెలుగులు నింపుతున్నామని జిల్లా కలెక్టర్ శరత్ కుమార్, పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. పటాన్చెరు పట్టణంలోని GMR కన్వెన్షన్ సెంటర్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో నియోజకవర్గ పరిధిలోని 300 మంది లబ్ధిదారులకు బీసీ బంధు పథకం ద్వారా మంజూరైన ₹3 కోట్ల విలువైన చెక్కులను జిల్లా కలెక్టర్ శరత్ కుమార్ పటాన్చెరు ఎమ్మెల్యే GMR చేతుల మీదుగా పంపిణీ చేశారు. పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ దేశంలోనే మొట్టమొదటిసారిగా సబ్బండ వర్గాల సంక్షేమం కోసం వినూత్న పథకాలను ప్రవేశపెడుతున్న ఘనత సీఎం కేసీఆర్ కే దక్కిందని తెలిపారు. బీసీ బంధు పథకం కులవృత్తుల పరిరక్షణలో నూతన శకానికి శ్రీకారం చుట్టబోతుందని తెలిపారు. ప్రభుత్వం అందించిన ప్రతి పైసాను రెట్టింపు చేయాలని కోరారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందిస్తున్నామని, పూర్తి పారదర్శకతతో లబ్ధిదారులకు ఎంపిక చేస్తున్నామని తెలిపారు. ఇదంతా రోజువారీ జరిగే కార్యక్రమం ఒక్కరోజు అయిపోయే పని కానీ బీసీ బంధు వచ్చే నెలలు వస్తాయి. మళ్ళీ మనకు దళిత బంధు మళ్ళీ ఇస్తారు 1,000-2,000. తప్పకుండా మన నియోజకవర్గంలో ఉన్న 10,000 కుటుంబాలకు తప్పకుండా ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో మన నియోజకవర్గానికి అందరికీ అందిస్తామని అందరికీ మాట ఇస్తా ఉన్నాం. ఎక్కడ దానికి శంకించేది లేదు, భయపడలేదు, వణికేది లేదు. కాబట్టి ఈరోజు కార్యక్రమంలో 300 మందికి చెక్స్ రావడం జరిగింది. దాన్ని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకొని మీరు చేస్తున్న కులవృత్తులను డెవలప్ చేసుకోవాలని చెప్పి నేను మీ అందరికీ కోరుతా ఉన్నా. అనవసరం రావడంతో ఇక్కడ వెళ్ళడం జరిగింది. శరత్ గారు ముఖ్య అతిథి గారు ఈనాటి కార్యక్రమానికి మాజీ ఎన్నికపై ఆశలైన అధికార యంత్రాంగం అందరికీ, అలాగే ఈరోజు చెక్ అందుకున్న లబ్ధిదారులకు 300 మందికి 300 అంటే ₹3 కోట్ల ఈరోజు నియోజకవర్గానికి ఈరోజు చెక్కుల పంపిణీ చేయడం జరుగుతూ ఉన్నది. నాగాడికి నేరుగా 20-25 సంవత్సరాల రాజకీయాలు ఉన్నాం. కానీ తెలంగాణలో రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు కానీ, సంక్షేమ పథకాలు కానీ భారతదేశంలో ఎక్కడ లేదు సుమా. మీరంతా చదువుకున్న వారు, తెలిసిన వారు, సమాజం గురించి తెలిసిన వారు తెలుసుకోవాల్సిందిగా మళ్ళీ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వనపర్తి జిల్లా ఆర్టీఓ ఆఫీస్ వద్ద ధర్నా, ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ ధర్నా. రాష్ట్ర ప్రభుత్వం సిపిఎస్ విధానం రద్దు చేస్తూ వెంటనే ఉత్తర్వులు ఇవ్వాలని డిమాండ్. ఏకుల రిజర్వాయర్ లో ఏర్పాటు చేసిన రైతన్నల సంబరాల్లో పాల్గొన్న మంత్రి సింగిరెడ్డి. ముందు చూపుతో భవిష్యత్తును కలగన్నది ఒకే ఒక్కడు మన కేసీఆర్ అని ప్రశంస. పైడిగూడెం గ్రామం నుంచి నల్లబెల్లి వైపు వెళ్లే దారిలో సిబిఐ మావోయిస్టు పార్టీ కొరియర్ల అరెస్ట్. నిందితుడి 20 లక్షల నగదు, ఒక జిలెటిన్ స్టిక్, కార్డెన్స్ వైర్, డిటోనేటర్, ఒక కార్ స్వాధీనం. సిద్దిపేట జిల్లా గజ్వేల్లో ఏజెడ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కబడ్డీ పోటీలు. ప్రతిభ కనబర్చిన క్రీడాకారులను ప్రో కబడ్డీ వంటి వేదికలపై ఆడేందుకు అవకాశం కల్పిస్తామని వెల్లడి. ఇవి పోకున్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం. నమస్తే.